సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 12న సూర్యగ్రహణం అంటున్నారు. మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉంటుందా? అలాగే మన రిలేటివ్స్ కానీ మనకు తెలిసిన వారు ఎక్కువగా చూసుకుంటే గనుక యూఎస్, కెనడాలో కూడా ఉంటున్నారు. మరి ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది? దీని గురించి సంబంధించి పూర్తి వివరణ, ఖచ్చితమైన వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు మరి ఆగస్టు 12న సూర్యగ్రహణం అంటున్నారు. ఏ ఏ దేశాల్లో ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది? మరి మన భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా గురుగారు? వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఏంటి గురుగారు? ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, హుహు. భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆహా! కారణం, ఈ ఆగస్టు 12వ తారీఖు రోజున ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశిలో ఏర్పడే సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. హ్మ్. కనిపించని గ్రహణానికి ఆచారాలు, నియమాలు పాటించాల్సిన పని లేదు. హ్మ్. మరి ప్రభావం గురుగారు? ప్రభావం ఉంటుంది. ఆ హుహు. ప్రభావం ఏ రాశుల వారి మీద ఉంటుందో, ప్రపంచవ్యాప్తముగా ప్రభావం ఉంటుంది. హ్మ్. ఈ ప్రభావం ఏ రాశుల వారి మీద ఉంటుందో ముందు ముందు తెలియచేసుకుందాం. ఓకే. కాబట్టి మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎవరు కూడా ఈ స్నానం ఆచరించడం, గర్భవతులు కానీ, హుహు. లేకపోతే ఇంట్లో సామాన్లు శుభ్రం చేసుకోవడం, ఇల్లు కడుక్కోవడం, ఇలాంటివి ఏమీ లేదు విగ్రహాలు ఏం చేసుకోవచ్చు. చేసుకో తద్దినాది కార్యక్రమాలు యథావిధిగా పెట్టుకోవచ్చు, పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు, హుహు. గుళ్ళు మూసేయడాలు అట్లాంటివి అది ఏమీ లేవమ్మా. హుహు. అయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ గ్రహణం. సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే ఉందో, హ్మ్. ప్రధానంగా స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్, తర్వాత పోర్చుగల్, నార్త్ ఆహా! అమెరికాలో కొన్ని ప్లేస్లు, హుహు. కెనడా, ఆస్ట్రియా, జర్మనీ ఇలాంటి దేశాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఉంది. అయితే చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే, ఈ యొక్క గ్రహణం అనగానే ఏం ప్రభావం ఉండదు, ప్రపంచవ్యాప్తంగా అంత మామూలే, సాధారణంగా చాలామంది ఆ టైంలో భోంచేయకూడదు అంటారు, భోంచేసి కూడా చూపిస్తారు. హ్మ్. కానీ వాస్తవాన్ని గమనిస్తే ఈ సూర్యగ్రహణం అనేటువంటిది స్పెయిన్, ఇప్పుడు మనం గమనించుకుంటే మొరాకో దేశం ఉంది. హ్మ్. ఈ గ్రహణ ప్రభావం మొరాకోలో కూడా కనిపిస్తుంది. మొరాకో దేశము సంబంధించినటువంటి శరణార్థులు ఏదైతే ఉందో, గేట్లు తెరిచేసింది సుప్రీంకోర్టు అక్కడ. హ్మ్. మొత్తము వలసల్లా 60,000 మందికి పైచిలుకు అఫీషియల్గా, అన్అఫీషియల్గా మనం చెప్పలేం, హ్మ్. ఈ యొక్క చొరబాటుదారులు వచ్చేసేసారు. అయ్యో! మరి ఇప్పుడే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతున్న ఈ ఆగస్టు నెలల్లోనే ఎందుకు రావాలి? అంతకుముందు ఎప్పుడో జరగొచ్చు కదా. అంటే ఈ గ్రహణ ప్రభావము ఉంది అని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. అవునండి. స్పెయిన్‌లో, మొరాకోలో, ఆస్ట్రియా, జర్మనీ, పోర్చుగల్, ఉక్రెయిన్, రష్యా, నార్త్ అమెరికా కొన్ని ప్లేస్‌లు, కెనడాలో చాలా మటుకు ఇలాంటి వాటిట్లో ఏర్పడుతున్న కారణం చేత ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు హుహు. రష్యా, ఉక్రెయిన్ అనేటువంటిది ఉంది కదా. ఇప్పటి వరకు అమెరికా, ఈ యూఏఈ మరియు ఈ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ యుద్ధమే చూస్తున్నాం హ్మ్. ఇరాన్‌తో. ఇప్పుడు కొత్తగా రష్యా, ఉక్రెయిన్ మళ్ళీ యుద్ధం మళ్ళీ పతాక స్థాయికి చేరే అవకాశాలుంటాయి. హుహు. దీని ప్రభావము మన భారతదేశంలో కూడా ఉండబోతుంది. అవునా ఎందుకంటే గురుగారు? మన భారతదేశం అనేటువంటిది వృషభ లగ్నము, కర్కాటక రాశిలో ఉండగా ఉంది కాబట్టి, కర్కాటక రాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మన భారతదేశంలో కూడా ఏంటనంటే ఈ ఆగస్టు నెల చాలా కీలకం. మోదీ హ్మ్. గారి జాతకం ప్రకారం కూడా సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అనుకూలంగా లేదు. ఈ ఆగస్టు నెలలోనే 2 గ్రహణాలు ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సంబంధించినటువంటివి పొరుగు దేశాల వ్యవహారాలతో ఇబ్బందికర పరిస్థితులు, చైనా, ఇటు పాకిస్తాన్ మధ్య మళ్ళీ హుహు. మన భారతదేశంతో ఉద్రిక్త వాతావరణాలు, హ్మ్. ముఖ్యంగా దీని ప్రభావం వల్ల కమ్యూనికేషన్ రంగము, విద్యా రంగము వీటిట్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఒక రాజకీయ నాయకుడు చేసేటువంటి అనౌన్స్‌మెంట్ వల్ల ఉద్రిక్తతలకి దారితీస్తుంది. హుహు. ఒక అధికారి కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఆహ్, సహాయ మంత్రులు కావచ్చు, వీళ్ళు చేపట్టినటువంటి పనుల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితిలో ప్రజల్లో నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి
వ్యవహారాలు బయటికి రావడం, కొద్దిగా నెగిటివ్ అనేటువంటిది మన భారతదేశానికి పొంచి ఉంది. అధికార మార్పిడికి జరగడానికి దారులు తీస్తాయి. కానీ ఒక రకంగా మోడీ ప్రభుత్వానికి చాలా మటుకు పరీక్షా కాలం అనే చెప్పవచ్చు. అవునా గురుగారు? ఈ విధంగా చెప్పవచ్చు. ఎన్నేళ్ల పాటు ఎన్నాళ్ళ పాటు అంటారు గురుగారు? దీని ప్రభావం ఈ యొక్క డిసెంబర్ వరకు ఉంటుందమ్మా ఖచ్చితంగా. గురుగారు మీరు మాట్లాడుతూ యుఎస్ఏ కెనడాలో కూడా ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా అక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఏ ప్రాంతంలో ఉండదు గురుగారు ఈ గ్రహణ ప్రభావం? ప్రధానంగా ప్రాంతాల విషయానికి చూసుకుంటేనమ్మా గ్రహణ ప్రభావము యుఎస్ఏ కెనడాలో ఉంది, సంబంధించినటువంటి రష్యా ఉక్రెయిన్లో ఉంది. అయితే మన భారతదేశంలో కర్కాటక రాశిలో ఏర్పడుతుంది ఆశ్లేష నక్షత్రంలో కాబట్టి సాధారణంగా ఎవరి మీద ఎక్కువగా ఈ దోష ప్రభావం ఉంది అని మనం చూసుకుంటే మేష మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక ధనస్సు మకర మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉంది. భారతదేశంలో ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఇప్పుడు యుఎస్ఏ కెనడాలో కూడా చాలా మంది చెప్పిన రాశుల్లో జన్మించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ముఖ్యంగా యుఎస్ఏ కెనడాలో ఆశ్లేష జ్యేష్ఠ మరియు రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక యుఎస్ఏ కెనడాకి సంబంధించి వివరాలు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా అలస్కా మరియు మైనే, బోస్టన్, డెట్రాయిట్, మిచిగాన్, అలాగే ఫేర్ బ్యాంక్స్, జూనో, అలస్కా, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, పోర్ట్లాండ్, వాషింగ్టన్ డీసీ, అలాగే ఈ సంబంధించినటువంటి ఇంకా చెప్పుకుంటూ పోతే కెనడాలో ఎడ్మంటన్, హాలిఫాక్స్, మరియు ఇంకా చూసుకుంటే పోతేనమ్మా యూకేలో కూడా దీని ప్రభావం ఉంది, మర్చిపోయాను చెప్పడం. యూకేలో కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంది, లండన్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మ్యాట్రియల్, మరియు ఇంకా చెప్పుకుంటూ పోతే సెయింట్ జాన్స్, సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలో, సంబంధించి టొరంటో మరియు విన్నిపెగ్ కెనడా, ఈ యొక్క ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మన తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా దీనికి సంబంధించినటువంటి గ్రహణ నియమాలు పాటించాలి. ఆయా కాలమాన పరిస్థితులు వెబ్సైట్లో దొరుకుతాయి కాబట్టి కాలమాన పరిస్థితులకు సంబంధించి చూసుకొని గ్రహణ నియమాలు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పాటించాలి. ఇది తప్పదమ్మా. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క గ్రహణ ప్రభావము యుఎస్ఏ కెనడాలో ఎక్కువగా ఉంటుంది. మన భారతదేశంలో ఈ మేష మిథున కర్కాటక సింహ కన్య మేష మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక ధనస్సు మకర మీన రాశిలో జన్మించిన వారు మన భారతదేశంలో వాళ్ళు, యుఎస్ఏ కెనడా రష్యా లండన్ ఈ సంబంధించినటువంటి దేశాల్లో ఈ చెప్పిన రాశుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రధానంగా అందరికీ కూడాను మంచి జరగడం కోసం, ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం వల్ల జరిగేటువంటిది ఏంటంటేనమ్మా ఈ గ్రహణ ప్రభావం వల్ల జరిగేటువంటిది ప్రధానంగా ఒక నష్టం జరగాలి అంటే 100 రూపాయలు నష్టం జరగాలనుకోండి, మామూలు రోజుల్లో 100 రూపాయలు నష్టం జరిగితే ఈ గ్రహణ ప్రభావం వల్ల 150 రూపాయలు నష్టం జరగడం, దీని ప్రభావం ఒక 60 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేష మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక ధనస్సు మకర మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణార్థమై ఇండియా యుఎస్ఏ కెనడాలో ఉన్న అందరికీ కూడాను సంబంధించి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి గ్రహణ దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, అలాగే ఎవరైతే కుజదోషము, కాలసర్పదోషము, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, అలాగే రాణి బాకీలు, ఆర్థిక బాధలు, కోర్టు సమస్యలు, సొంత ఇంటి కల నెరవేరడం కోసం చేసే ప్రయత్నాలు, శత్రు సమస్యలు, ఇవన్నిటికీ మూల కారణం కుజుడే. కాబట్టి ఈ సంబంధించినటువంటి దోష నివారణ పూజల, హోమాలు, ప్రస్తుతం శని వక్రీకరించున్నాడు కాబట్టి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి శని బాగోలేడు కాబట్టి శని దోష నివారణ పూజల, హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు మరి ప్రకృతి పరంగా కానీ మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఏమైనా అనర్థాలు చూడవచ్చా గురుగారు? ఈ ఒకే నెలలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయమ్మా. అంటే 15 రోజుల వ్యవధిలోనే 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ గ్రహణాలు అనేటువంటివి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని ఒక సూచన ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సంబంధించినటువంటి తీవ్రవాద దుశ్చర్యలు ప్రపంచవ్యాప్తముగా పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు పెరుగుతాయి. ఒకటి, యుద్ధం కూడా రావచ్చు, ఎక్కువగా జరగవచ్చు, ఉన్నదానికంటే ఎక్కువగా యుద్ధాలు జరగవచ్చు. రెండవది భూకంపాలు, అలాగే సునామీలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఎక్కువ సంఖ్యలో మరణాలు,
ఈ చెప్పినటువంటి దేశాలలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని దేశాల్లో అయితే అధికార మార్పిడి కూడా జరిగే అవకాశం ఉంటుంది. పైగా ట్రంప్ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, అతని జాతకరీత్యా చూసుకున్నా. కాబట్టి దీని ప్రభావం వల్ల ట్రంప్ యొక్క అధ్యక్ష పదవికి కూడా గండం ఏర్పడే అవకాశం కూడా ఏర్పడబోతుంది. కాబట్టి ఏదేమైనా భవిష్యత్తులో ఈ యొక్క సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఏమాత్రము సందేహం లేదు. ఒకే నెలలో 15 రోజుల వ్యవధిలో సంపూర్ణ చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల ప్రభావం వలన ప్రపంచవ్యాప్తముగా అన్రెస్ట్లో ఉంటారు. గురువుగారు, మరి గ్రహణ దోష నివారణ కోసం అతిగా ఏ రాసైనా సఫర్ అవుతే గనక ఏం పరిహారాలు పాటించాలి? ప్రధానంగా ఈ చెప్పినటువంటి గ్రహణ దోష ప్రభావము కర్కాటక రాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి గ్రహణ దోష నివారణార్థమై ఆయా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాల్లో యుఎస్లో ఉన్న వాళ్ళైతే 13వ తారీఖు రోజున గ్రహణ దోష నివారణకి సూర్యబింబము, గోధుమలు, ఎరుపు వస్త్రము, అలాగే ఈ సంబంధించినటువంటి బియ్యము దానము చేయడము, అలాగే మినుములు కూడా దానము చేసి, లేదా ఈ దేవాలయంలో ఇవ్వడం కానీ, బ్రాహ్మడికి దానం కానీ, అక్కడ లేకపోతే ఇక్కడనైనా కానీ వాళ్ళ సంబంధికులు ఉంటారు కదా, వాళ్ళ చేత దానాది కార్యక్రమాలు చేయడం కానీ, వాళ్ళు ఈ చెప్పినటువంటి ప్రాంతంలో గ్రహణం టైం అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే టైం దొరుకుతుంది. ఆ టైంలో సంబంధించినటువంటి గర్భవతులు కదలకుండా చక్కగా రెస్ట్ తీసుకుని హాయిగా పడుకోవడం కానీ, పిల్లలు, వృద్ధులు భోజనం చేయవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఆ సమయంలో భోజనం చేయకుండా ఉండడం. ఇక నియమాలు ఏంటంటే గ్రహణం విడిచిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా ఉండడం. ఈ నియమాలు పాటించాలి. ఈ చెప్పినటువంటి రాశుల వాళ్ళు మాత్రం ఈ గ్రహణం ఉన్న సమయంలో చక్కగా ఇష్టదేవత ఆరాధన లేదా లలిత, విష్ణు, శివ సహస్రనామ పారాయణాలు చేసుకుంటూ ఉండడం ఆ గ్రహణ సమయంలో. తర్వాత దేవాలయానికి చేరుకొని శివాలయ సందర్శన చేసుకొని శివునికి అభిషేకం చేసుకుంటే చాలా మటుకు ఈ గ్రహణ దోషం తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ అవేవి అవకాశం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మన పీఠం ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తేదీన కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ హోమాలు, అలాగే కాలసర్పదోషము, సర్పదోషము మరియు రాహుకేతు దోష నివారణ, కుజదోష నివారణ, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన దోష నివారణ, రాణి బాకీలు, సొంత ఇంటి కళ, అలాగే రుణ బాధలకి, వీటన్నిటికీ కూడాను పూజా హోమాది కార్యక్రమాలు జరిపించాలి. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన సమస్యలకి కుజుడే కారణం. అట్టి కుజుల అధిష్టాన క్షేత్రము కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం. అలాగే శని ప్రస్తుతం 12 రాశిలో వక్రీకరించున్నాడు. కాబట్టి 12 రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని దోష నివారణ జరిపించి పూజ చేసిన మాల ఇవ్వడం జరుగుతుందమ్మా. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సూర్యగ్రహణం గురించి పూర్తి వివరణ మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఎస్, చూసారు కదా, సూర్యగ్రహణం గురించి పూర్తి వివరణ మన గురువుగారు తెలియజేశారు. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో సూర్యగ్రహణం రోజున కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆ క్రతువు గురించి అయితే వివరించారు. ఆ క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.